నమస్కారం అండి. జగన్ గారి మీద జరిగిన రాయిదాడి అది మేము ఖండిస్తున్నాం. కావాలని చంద్రబాబు నాయుడు ఆగముఖలతో రాయితీ కొట్టించారు. ఆయనకి ఏమి రాయితీ కొట్టించి మాత్రం ఏమి ఆయనకి నలుగురిలో సింపతి ఉంది, మంచి నాయకుడైన పేరు ఉంది. ఆయన ఎదుర్కోలేక దొంగచాటుని దెబ్బ కొట్టిస్తున్నారు. మీకు దమ్ము ఉంటే ప్రజలతో తీర్చుకోండి. ఎవరైతే సత్తా తెలిసిపోద్ది. అంతేగాని రాయలతోనే వాటితో కొట్టిస్తే ఆయనకి ఏమో ఉరికేది ఏమనండి. జగన్మోహన్ రెడ్డి గారు రేపు రాబోయే కాలంలో నంబర్ 1 మెజార్టీతో గెలిచైనా మళ్ళీ సీఎం కూర్చుంటారు. ఇలా ఎందుకు చేశారనుకుంటున్నారు? ప్రజాదరణ చూసి, అంటే బస్సు యాత్రకి ప్రజాదరణ వస్తుందన్న జగన్ గారిని చూసి భయపడి, అంటే ఏదైనా ఈయనకి ఎలాగైనా 170 సీట్లు కనీసం 160 సీట్లైనా గెలిచిపోయే సత్తా ఉన్న నాయకుడు ఏదోలాగా దెబ్బ కొడతామని చెప్పేసి ఈ విధంగా రాయిదాడి చేయించారు. అంటే ఇప్పుడు ముగ్గురు కలిసి వచ్చినా సరే ఇప్పుడు ముగ్గురికి ఎంత జనం రావట్లేదు, ఓన్లీ జగన్ గారు సింగిల్గా వెళ్తున్నా ఎంత జనం వస్తున్నారు కదా, ఏదో విధంగా అంతమొందించాలని ముగ్గురు కలిసి వస్తున్నారండి. ఒకరు కాదు, మేము ఒకరు సింగిల్గా వస్తున్నాడు. అయినా భయపడుతున్నారు. మా వాలంటీర్లు చూసి భయపడుతున్నారు, మా సీఎంని చూసి భయపడుతున్నారు. ఈ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా జగన్మోహన్ రెడ్డి ఏకో కూడా పీకలేరు.